హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే ఏపీ ప్రభుత్వం మరో రెండు కొత్త పథకాలకు సంబంధించి అయితే ప్రారంభించబోతున్నారండి. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు అప్లై చేసుకోవడానికి కూడా డేట్ అనేది ఫిక్స్ చేశారండి. అయితే ఈ పథకానికి సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్ కూడా అయితే విడుదల చేశారు. సో ఈ అప్లికేషన్స్ ఎలా ఉంటుంది, మనం ఎలా అప్లై చేసుకోవాలి, మనం ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, అలాగే మనకు ఈ పథకానికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది మన యొక్క అకౌంట్లో అయితే వేయబోతున్నారు ప్రభుత్వం వారు. సో ఎప్పుడు వేయబోతున్నారు, పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. అలాగే ఈ రెండు పథకాల్లో ఒక పథకానికి డ్వాక్రా మహిళలు కూడా అర్హులండి. సో ఈ డ్వాక్రా మహిళలు ఏ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు, సో ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి. నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి. సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క మొబైల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలు చూద్దామండి. మనకు ఏపీ ప్రభుత్వం రెండు కొత్త పథకాలను అయితే ప్రారంభించబోతున్నారండి. అయితే ఈ పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం డేట్ కూడా అయితే పబ్లిష్ చేశారు. అయితే ఏ తేదీన మనం అప్లై చేసుకోవాలి, ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, ఏ తేదీన ఈ అమౌంట్ అనేది విడుదల చేస్తారు, అలాగే ఈ పథకాలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా అయితే మనకు ఏపీ ప్రభుత్వం విడుదల చేశారండి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలి, పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే మీకైతే తెలియజేయబోతున్నానండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పథకం ఏంటి, సో దానికి సంబంధించి తెలుసుకుందాము. సో మనకు ఫస్ట్ పథకం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అండి. ఈ కాపు నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపు, బలిజ, తెగల కులాలు, ఒంటరి మహిళలు ఉంటారో వీళ్ళు మాత్రం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండి. అయితే డ్వాక్రా మహిళలు కూడా ఒక పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్పాను కదా. అయితే ఆ పథకం పేరు ఏంటంటే వైఎస్ఆర్ కాపు నేస్తం అండి. ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపు, బలిజ, తెగల, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఎవరైనా డ్వాక్రా గ్రూపుల్లో చేరి ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించి మీరు ముఖ్యంగా అప్లై చేసుకోవడానికి ఉండవలసిన వయసు అర్హతలు ఏంటంటే 45 నుండి 60 సంవత్సరాల లోపల కలిగిన మహిళలు మాత్రం ఈ పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, అలాగే మీరు ఈ పథకానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోవాలి, సో మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, పూర్తి డీటెయిల్స్ అనేది మీకైతే ఇప్పుడైతే తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం డేట్స్ అయితే ఫిక్స్ అయితే చేసి విడుదల చేశారండి. సో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి ఇంటింటి సర్వే అనేది మనకు వాలంటీర్లు వచ్చేసి జూలై 1వ తారీఖు నుండి జూలై 7వ తారీఖు వరకు అయితే రిసీవ్ చేసుకొని ఈ పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకుంటారు. అలాగే ఫైనల్ లిస్ట్ వచ్చేసి మనకు జూలై 14 అయితే విడుదల చేస్తారు. సో జూలై 24వ తారీఖున ఈ పథకానికి సంబంధించిన అమౌంట్స్ అనేది విడుదల అయితే చేయబోతున్నారండి ఏపీ ప్రభుత్వము. అలాగే ఈ పథకానికి సంబంధించి మనకు వెబ్సైట్ కూడా అయితే విడుదల చేశారండి. ఆ వెబ్సైట్ అనేది ఎలా ఉండబోతుందో మీకు అయితే చూపిస్తాను. అలాగే మరికొన్ని ఆప్షన్స్ కూడా ఈ పథకానికి సంబంధించి విడుదల చేశారు. సో ఆ ఆప్షన్స్ కూడా అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అండి. అయితే ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వైఎస్ఆర్ కాపు నేస్తం కొత్త అప్లికేషన్ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో అయితే ఎనేబుల్ అయితే చేయడం అయితే జరిగింది. అర్హత ఉన్నవారు అప్లై అయితే చేసుకోండి అని చెప్పేసి అయితే మనకి ఇచ్చారు. సో అర్హత ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక జూలై 7వ తారీఖు వరకు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. సో ఈ విధంగా అయితే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించి మీరు ఏ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి ఏంటి, దానికి సంబంధించి కూడా అయితే చెప్తానండి. మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్, సో నెక్స్ట్ వచ్చేసి మనకు రైస్ కార్డు, సో ఈ విధంగా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మీరు అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. అలాగే ఆధార్ హిస్టరీ కూడా అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇవన్నీ తీసుకొని వెళ్ళి గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఇచ్చి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక మీ యొక్క వాలంటీర్కి ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు కూడా అప్లై అయితే చేస్తారండి. అలాగే ఈ కాపు నేస్తం పథకానికి సంబంధించి మరొక ఆప్షన్ కూడా అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఎనేబుల్ అయితే చేశారు. సో ఆప్షన్కి సంబంధించి కూడా మీకు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే చూడండి, వైఎస్ఆర్ కాపు నేస్తం క్యాస్ట్ డీటెయిల్స్ అప్డేట్ ఆప్షన్ ఎనేబుల్డ్ ఇన్ నవశకం వెల్ఫేర్ లాగిన్ అండి. సో మనకు నవశకం పోర్టల్లో వచ్చేసి సో ఈ క్యాస్ట్ డీటెయిల్స్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే చేశారండి ప్రభుత్వం వారు. అయితే ఈ ఎనేబుల్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు వచ్చేసి వెల్ఫేర్ గారి దగ్గరికి వెళ్ళి అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా అయితే మనకు ఓపెన్ కావడం అయితే జరిగిందండి. జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో కాపు నేస్తం క్యాస్ట్ సర్టిఫికేట్ అప్డేట్ అండి. సో ఈ విధంగా అయితే మనకు అప్డేట్ కావడం అయితే జరిగింది. సో ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించిన ప్రాబ్లం అనేది లాస్ట్
ఇయర్ నుండి ఎవరైనా ఫేస్ చేస్తుంటే కనుక అలాంటి వాళ్ళు వెళ్ళి అప్డేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి ఉన్నటువంటి అప్డేటు. సో ఈ పథకంలో ఎవరైనా అర్హులుగా తేలితే కనుక తప్పనిసరిగా వీళ్ళ యొక్క అకౌంట్లో వచ్చేసి సో మనకు జూలై 24వ తారీఖున 15,000 రూపాయలు ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నారు. సో డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ క్యాస్టులు వారు మాత్రమే డ్వాక్రా మహిళలు ఉంటే అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అయితే కల్పించడం అయితే జరిగిందండి. అయితే ఈ కాపు నేస్తం పథకానికి సంబంధించి మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేశారు. సో ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉండబోతుందో దానికి సంబంధించి కూడా మీకు చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదండి మనకు వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అండి. సో దీంట్లో వచ్చేసి మీ యొక్క పేరు, ఆధార్ నంబరు, తండ్రి పేరు, లింగము, అలాగే పుట్టిన తేదీ, వయస్సు, చిరునామా, ఫోన్ నెంబరు, వృత్తి, ఆదాయము, కులము, సో ఇది నార్మల్గా అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చారు కాబట్టి సో దీన్ని మొత్తాన్ని మీరు ఫిలప్ చేసి సో మీ యొక్క సచివాలయంలో అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇవి ఐఎఫ్ఎస్సి కోడ్లు అయితే బ్యాంకుకు సంబంధించి చేంజ్ అయ్యాయి. సో ఐఎఫ్ఎస్సి కోడ్లు అయితే మారిన ఐఎఫ్ఎస్సి కోడ్లు అయితే వేసుకోండి. సో ఈ ఐఎఫ్ఎస్సి కోడ్లు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి కనుక్కోండి. ఒకవేళ మారితే కనుక వేసుకోండి, లేదంటే కనుక పాత ఐఎఫ్ఎస్సి కోడే వేసేయండి ఫ్రెండ్స్. సో ఇది మనకు వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అండి. అలాగే ఇప్పుడు మనము వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా అయితే విడుదల చేశారు. సో దానికి సంబంధించి కూడా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే మనకు ఈ వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి ఈ అప్లికేషన్ ఫామ్లో మీరైతే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిలప్ చేసి మీరు కూడా గ్రామ మరియు వార్డు సచివాలయంలో అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. ఎవరైతే ఈ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే మగ్గం అనేది నేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం వచ్చేసి 24,000 రూపాయలు అయితే వీళ్ళ యొక్క అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారండి. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. సో తప్పనిసరిగా మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో కన్సల్ట్ అయ్యి మీరు అయితే తెలుసుకోండి. సో ఎప్పుడు అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో ఎక్కడ మనం సబ్మిట్ చేయాలి, పూర్తి డీటెయిల్స్ అనేది మీ యొక్క వాలంటీర్ని కలిసినా కానీ వాళ్ళు కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారండి. సో ఇదండి మనకు ఈ వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీ మీ వరకు అయితే తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.